చందమామ కథలు కుదువ పెట్టిన కణితి. రచన టి నారాయణమూర్తి. జపాను దేశంలో కొండల మీద అరణ్యాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరూ కట్టెలు కొట్టి జీవించేవాళ్లే. ఆ గ్రామంలో ఇద్దరి గవదలకు పెద్ద పెద్ద కణుతులు ఉండేవి. ఒకడికి కుడి చెంపన, రెండో వాడికి ఎడమ చెంపన ఈ కణుతులు ఉండేవి. అందుచేత మిగిలిన కట్టెలు కొట్టే వాళ్ళందరూ వాళ్లను కుడి చెంప, ఎడమ చెంప అని పిలిచేవాళ్ళు. కుడి చెంప అనేవాడు సజ్జనుడు, స్నేహపాత్రుడు. ఒకరిని చూసి ఓర్చలేకపోవటం అన్నది వాడికి ఏ కోశానా లేదు. చెంపన కణితి ఉన్నప్పటికీ దానికి చికిత్స ఏమీ లేదు గనక మనస్సును సరిపెట్టుకొని పెండ్లాడి తన భార్యతో సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఎడమ చెంప అలా కాదు. వాడికి కుడి చెంప మీద తప్ప మిగిలిన గ్రామస్తులందరి మీద అసూయే. మళ్ళీ అందరి సహాయం కోరేవాడు. ఏది కావలసినా అడిగి తీసుకునేవాడు. అయినా అందరి మీద కసిగా ఉండేవాడు. కుడి చెంప తనలాగా ఒంటరి జీవితం జీవించి ఇంటి పనులన్నీ తానే చేసుకోవటం లేదని ఎడమ చెంపకు అప్పుడప్పుడు అసూయ కలుగుతూనే ఉండేది. కానీ మిగిలిన వాళ్ళపైన ఉన్నంత కసి కుడి చెంప మీద ఉండేది కాదు. తనకు ఏదన్నా చీపురో చాటనో కావలసి వస్తే అరువుకి కుడి చెంప ఇంటికే వెళ్ళేవాడు. తనకు కావలసిన వస్తువేదో తీసుకుంటూ, వస్తువైతే మీరు ఇచ్చారు కానీ చాకిరీ అంతా నేనే చేసుకోవాలి, ఆడదిక్కులేని సంసారం అని పొడిచినట్టుగా అనేవాడు. వాడి అసూయను కుడి చెంప, వాడి భార్య పట్టించుకునేవారు కారు. ఒకనాడు కుడి చెంప తన రంపము, గొడ్డలి, తాళ్ళు తీసుకొని కట్టెలు కొట్టడానికి కొండ ఎగువన ఉన్న అడవిలోకి వెళ్ళాడు. వాడు మోయగలిగినన్ని కట్టెలు కొట్టి మోపు కట్టి తన పనిముట్లు తీసుకొని గ్రామానికి పోబోతుండగా పెలపెల ఆర్భాటాలతో వాన పడసాగింది. అది మామూలు వాన కాదు, ప్రచండమైన గాలివాన. కొండల మీద అక్కడక్కడ పిడుగులు పడసాగాయి. ఆకాశాన మెరుపులు మెరిశాయి. ధారాపాతంగా వర్షం కురవసాగింది. కుడి చెంపకు పరిగెత్తిపోయి ఇంట్లో పడాలనే ఉన్నది కానీ నెత్తిన పెద్ద బరువున్నది. అప్పటికి పరుగు ప్రారంభించాడు. కానీ చెట్లు కూలుతున్నాయి. వాడికి పోలేనని భయం పట్టుకున్నది. అయితే అదృష్టవశాత్తు సమీపంలోనే వాడికి ఒక బ్రహ్మాండమైన దేవదారు చెట్టులో పెద్ద తొర్ర కనబడింది. వాడు చప్పున అందులోకి దూరాడు. తొర్ర విశాలంగా ఉన్నది, లోపల పొడిగా ఉన్నది. వాడు తన మోపును దించుకొని గొడ్డలి రంపము ఒక ప్రక్కన పెట్టి సుఖంగా కూర్చొని ఒక నిద్ర కూడా తీశాడు. సూర్య అస్తమయం వేళకు గాలివాన నిలిచిపోయింది. ఇక బయలుదేరవచ్చు అనుకొని కుడి చెంప తన కట్టెల మోపు ఎత్తుకొని పనిముట్లు తీసుకొని ఇంటి దారి పట్టాడు. పూర్తిగా చీకటి పడేలోగా అరణ్యాన్ని దాటాలన్న ఉద్దేశంతో వాడు సాధ్యమైనంత వేగంగానే నడిచాడు. అయినా మధ్యదారిలోనే చీకటి పడింది. వాడు దారి తప్పుతానేమోనన్న భయంతో దారి ఎంత దూరం కనిపిస్తున్నదో చూడటానికి తల ఎత్తేసరికి దూరాన ఒక దివిటి కనబడింది. అది చూసి వాడు ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపడుతూ ఉండగా దాని పక్కన మరొక దివిటి, దాని వెనుకనే ఇంకా అనేక దివిటీలు కనబడ్డాయి. తన గ్రామం వాళ్ళే అయి ఉంటారని, తాను అడవిలో చిక్కుపడిపోయి ఉంటాడన్న భయముతో దివిటీలు వేసుకొని వస్తున్నారని వాడు అనుకొని ఆగండి ఆగండి నే వచ్చేస్తున్నాను అని కేక పెట్టాడు. కానీ దివిటీలు ఆగలేదు. జవాబు కూడా రాలేదు. వాడు మళ్ళీ కేక పెట్టాడు. దానికి జవాబు లేదు. దివిటీలు మరింత సమీపం అయ్యేసరికి కుడి చెంపకు భీతి కలిగించే విషయం ఒకటి కంటపడింది. దివిటీలు వాటంతట అవే వస్తున్నాయి. వాటిని పట్టుకున్న మనుషుల జాడలేదు. అవి కొరివి దయ్యాలు కావచ్చు, పిశాచాలు, భూతాలు ఏవైనా కావచ్చు. పట్టరాని భయముతో కుడి చెంప వెనక్కి తిరిగి వచ్చిన దారే పట్టి పరిగెత్తసాగాడు. ఎగువ మార్గం కావటం చేత పరుగు మరింత కష్టమైంది. వాడు నెత్తిమీద ఉన్న కట్టెల మోపును ఒక ప్రక్క గిరవాటు వేసి తిన్నగా చెట్టు తొర్ర వద్దకు చేరుకొని అందులో దాక్కున్నాడు. దివిటీలు కూడా ఆ చెట్టు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలోకే వచ్చి నిలిచాయి. ఇప్పుడు ఆ దివిటీలను పట్టుకున్న ఆకారాలు కొంతవరకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఒకదానికి కప్పతల, ఒకదానికి పక్షి కాళ్ళు, మరొకదానికి జింక పాదాలు, మరొకదానికి ఎలుగుబంటి తల. అన్నిటిలోనూ మనిషి లక్షణాలు, పశువుల లక్షణాలు కలిసి ఉన్నాయి. మంట చెయ్యండి అన్న కేక వినిపించింది. పొడి కట్టెల కట్ట దొరికింది, అదృష్టం, ఎవరో పారేసుకున్నారు అని ఇంకొక కంఠం అన్నది. క్షణములో మంట తయారైంది. ఆకారాలన్నీ మంట చుట్టూరా వలయంగా ఏర్పడి దివిటీలు పైకెత్తి నృత్యం చేయసాగాయి. వాటి సరదా చూస్తున్న కొద్దీ కుడి చెంపకు వాటిని చూస్తే భయం పోయింది.
అవి ఒకరికి హాని చేసేవిలాగా కనిపించలేదు. అతను చెట్టు తొర్రలో నుండి బయటికి వచ్చాడు. మనిషి మనిషి అని అవి ఆనందంతో కేకలు పెట్టాయి. ఎవరు నువ్వు, ఏం పని చేస్తావు అని ఒక ఆకారం అడిగింది. నేను కట్టెలు కొట్టేవాణ్ణి. నేను కొట్టిన కట్టెలే మీరు చలిమంట వేసుకుంటున్నారు. నా పేరు కుడిచెంప. ఈ కణితి చూడండి అన్నాడు కుడిచెంప. ఈ కణితి ఎంత అందంగా ఉందో అన్నది ఒక ఆకారం. మీరెవరు అన్నాడు కుడిచెంప. ఆ ఆకారాలు తన కణితి చూసి ఆనందించినందుకు ఆశ్చర్యపడి, మేము భూతాలము, ప్రేతాలము, పిశాచాలము ఏదీ కాము. మేమసలు ఈ లోకం వాళ్ళమే కాము అన్నాయి ఆ ఆకారాలు. మీ నృత్యం చాలా బాగుంది. మా కట్టెలు కొట్టే నృత్యం ఇంకో మాదిరిగా ఉంటుంది అన్నాడు కుడిచెంప. కట్టెలు కొట్టే నృత్యమా? ఏది చేసి చూపించు, మేము కూడా ఆనందిస్తాం అన్నాయి ఆ ఆకారాలు. కుడిచెంప ఒక చేత గొడ్డలి, ఇంకొక చేత రంపము పట్టుకొని వాటితో కట్టెలు కొట్టటము, కొమ్మలు కోయటము అభినయిస్తూ చాలా నాజూకుగా కట్టెలు కొట్టే నృత్యం చేసి చూపించాడు. ఆ ఆకారాలు పరమానందము చెంది చప్పట్లు చరిచి ఈలలు వేసి కుడిచెంపను ప్రోత్సహించాయి. భలే నృత్యము, మాకు కూడా నేర్పు అని అవి కేకలు పెట్టాయి. చాలు చాలు, తెల్లవార వస్తున్నది, ఇక మనం వెళ్ళాలి అన్నది మనిషి ముఖం గల ఆకారం. రేపు రాత్రికి ఇక్కడికే రా, తప్పక వస్తావు కదా అన్నాయి మిగిలిన ఆకారాలు. వస్తాను, వచ్చి మీకు మా నృత్యం నేర్పుతాను అన్నాడు కుడిచెంప చాలా సంతోషంగా. ఊరికే మాట అనటం కాదు, నీ వస్తువు ఏదైనా కుదువబెట్టి మరీ వెళ్ళు అన్నది మనిషి ముఖం. అతని రంపము గొడ్డలి తీసుకుందాం అన్నాయి మిగిలిన ఆకారాలు. అటువంటివి పోతే లక్ష్యం చేస్తాడా? ఇదిగో ఈ కణితి తీసుకుందాం అంటూ మనిషి ముఖం గల ఆకారం కట్టెలు కొట్టేవాడి కుడి చెంపన ఉన్న కణితిని పుణికింది. ఆ కణితి కాస్త దాని చేతిలోకి ఊడి వచ్చింది. అంతలోనే ఆకారాలన్నీ అదృశ్యమైపోయాయి. కుడి చెంప తన ముఖం రెండు పక్కలా తడువుకున్నాడు. రెండు పక్కలు నున్నగా ఒకే విధంగా ఉన్నాయి. ఎన్నేళ్లుగానూ ఉన్న కణితి కాస్త మంత్రించినట్టు పోయింది. వాడు తన అనుభవాన్ని తానే నమ్మలేకుండా ఇంటి దారి పట్టాడు. వాడు ఇంటికి చేరుకున్నాక వాడి భార్య మరింత ఆశ్చర్యపడింది. వాడు ఆమెతో జరిగినదంతా చెప్పాడు. ఆ సమయంలోనే ఎడమచెంప అక్కడికి వచ్చాడు. కుడిచెంపకు ఉండిన కణితి పోవటం చూసి వాడికి పట్టరాని అసూయ కలిగింది. సంగతంతా విన్నాక వాడు కుడిచెంపతో, ఈ రాత్రికి నన్ను వెళ్ళని, నేను కూడా నా కణితి పోగొట్టుకుంటాను అన్నాడు. అయితే ఈ రాత్రికి నువ్వే వెళ్ళు, కానీ వస్తానని మాట ఇచ్చాను కదా, రేపు రాత్రికి తప్పక వస్తాను అన్నానని వాళ్ళతో చెప్పు, లేకపోతే మర్యాదగా ఉండదు అన్నాడు కుడిచెంప. ఆ రాత్రి ఎడమచెంప వెళ్ళి తుర్రలో కూర్చున్నాడు. చీకటి పడగానే వాడు కట్టెలు పోగు చేసి ఆ ఆకారాల కోసం మంట వేసి సిద్ధంగా ఉన్నాడు. ఆకారాలు అర్ధరాత్రి దాకా రాలేదు. అవి వస్తూనే, మన కోసం ఎవరో మంట చేశారు, కానీ ఆ వచ్చినవాడు కుడిచెంప కాడు అన్నాయి. అవి మంట చుట్టూ నృత్యం చేస్తుంటే ఎడమచెంప త్వరలో నుంచి బయటికి రావడానికి భయపడ్డాడు. నృత్యం పూర్తి కాగానే వాడు త్వరలో నుంచి బయటికి వచ్చి ఆ వింత ఆకారాలకు కనబడ్డాడు. నీవెవరు? కుడిచెంప ఎందుకు రాలేదు? వస్తానని మాట ఇచ్చాడే అన్నది మనిషి ముఖం. రేపు వస్తానన్నాడు, మీతో చెప్పమన్నాడు అన్నాడు ఎడమచెంప భయపడుతూ. కుడిచెంప మాకు కట్టెలు కొట్టే నృత్యం నేర్పుతానన్నాడు అన్నది మనిషి ముఖం. ఆ నృత్యం నాకు వచ్చు, నేనే నేర్పుతాను అన్నాడు ఎడమచెంప. ఏది చేసి చూపించు అన్నాయి ఆకారాలు. ఎడమచెంప కట్టెలు కొట్టే నృత్యం ప్రారంభించి, ఇదిగో ఇలా గుడ్డలి ముందుకు చాచి ఇలా ఒక అడుగు ముందుకు వేసి అని వివరించసాగాడు. వివరాలు తర్వాత చూద్దాం, ముందు నృత్యం చేసి చూపించు, నిన్ను చూస్తూ మేమందరము నేర్చుకుంటాము అన్నది మనిషి ముఖం. ఎడమచెంప నృత్యం అంతా చేశాడు, కానీ ఆకారాలలో ఎలాంటి చలనమూ లేదు. అవి చప్పట్లు కొట్టనూ లేదు, ఈలలు వెయ్యనూ లేదు. నీ నృత్యం ఏమీ బాగాలేదు. కుడిచెంప చక్కగా చేశాడు, కానీ అతను మమ్మల్ని నమ్మించి మోసపుచ్చాడు. ఇదిగో అతను కుదువబెట్టిన కణితి అతనికి తిరిగి ఇచ్చేయి అంటూ మనిషి ముఖం తన చేతిని వాడి కుడిచెంపకు తాకించింది. ఎడమచెంపకు కుడివైపున కూడా పెద్ద కణితి ఏర్పడింది. ఈ కణితి నాకు వద్దు, రేపు కుడిచెంప వచ్చినప్పుడు వాడికే ఇవ్వండి అని ఎడమచెంప గోలెత్తాడు. తెల్లవార వచ్చింది, పదండి పదండి అంటూ ఆకారాలు గాలిలో కరిగిపోయాయి.